ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. హస్తినలో కాంగ్రెస్ అగ్రనేతలను ఆయన కలవనున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఓ ప్రాథమిక లిస్టును సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ పెద్దలతో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. నామినేటెడ్ పోస్టులపై కూడా రేవంత్ చర్చలు జరపనున్నారు. కేబినెట్ విస్తరణ కూడా హైకమాండ్ తో రేవంత్ చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కేబినెట్ లో చోటు లభించలేదు. దీంతో మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ బ్రదర్స్ రేసులో ఉన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. ఎగ్జాక్ట్లీ శ్రేయ. సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒక ప్రాథమిక లిస్టు తయారు చేసుకొని దాన్ని ఢిల్లీకి తీసుకుపోవడం జరిగింది. ఢిల్లీ పెద్దలతో చర్చించి ఆ ప్రాథమిక లిస్టును ఒక ఫైనల్ లిస్టుగా తయారు చేసి AICC నుంచి TPCCకి చివరిగా ఫైనల్ లిస్ట్ తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి లోక్సభ అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది, ఏ పార్లమెంటు పరిధిలో ఎవరైతే గట్టి పోటీ ఇవ్వబోతున్నారు, ఎట్లా గెలవాలనే అంశాల గురించి కూడా చర్చ జరుగుతోంది. అదేవిధంగా లోక్సభ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టులా లేకపోతే లోక్సభ ముందు నామినేటెడ్ పోస్టులా అనే అంశాల గురించి కూడా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఇందులో మంత్రి పదవులు ఏదైతే 18 మంది మంత్రి పదవులు ఉండాలి. యాక్చువల్గా సీఎం రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రులే ఉన్నారు కాబట్టి మిగతా మంత్రివర్గ విస్తరణ చేసే నేపథ్యంలో ఈ మంత్రివర్గం ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరు మంత్రులకు అర్హులు అనే అంశాల గురించి కూడా AICC పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ చర్చించనున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, వివేక్ బ్రదర్స్ రేస్లో ఉన్నారు. ఏది మంత్రి పదవులు ఆశించే లిస్టులో వీళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రేమ్ సాగర్ రావు, అదేవిధంగా వివేక్ బ్రదర్స్, వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు. బెల్లంపల్లి నుంచి వినోద్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. ఆయన ఇద్దరు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇటుపోతే మదన్ మోహన్ రావు నిజామాబాద్ జిల్లా నుంచి మదన్ మోహన్ రావు సుదర్శన్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. ఇటు ఉమ్మడి నిజామాబాద్ పోతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా మంత్రి పదవులు వరించే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంటుంది. లోక్సభ పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు కూడా ఈ సీఎం ఢిల్లీ టూర్ దీని తర్వాత సీఎం ఢిల్లీ టూర్ లో ఒక ఫైనల్ లిస్ట్ వెలువడే అవకాశం ఉంది. అధికారికంగా కూడా AICC నుంచి ప్రకటన రాబోతుంది. కొద్ది రోజుల్లో సీఎం ఢిల్లీ టూర్ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ రాబోతుంది. పార్లమెంట్ పరిధిలో ఏ అభ్యర్థి ఉండబోతున్నారు, ఒక పార్లమెంట్ పరిధిలో 3 నుంచి 4 ఒక కీలకంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా కీలకంగా ఉన్నటువంటి నేతలు 3 నుంచి 4 మంది కూడా పోటీ పడుతున్నారు. ముఖ్యంగా హాట్ గా నాగర్ కర్నూలు, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం ఇలాంటి పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి పార్లమెంట్ లోక్సభ స్థానానికి సంబంధించిన అభ్యర్థుల లిస్టు కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ టూర్ తర్వాత చాలా పరిణామాలు చేంజ్ అవ్వబోతున్నాయి తెలంగాణలో అనే అంశాల గురించి కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ టూర్లో. అదేవిధంగా వచ్చే లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా 14 పార్లమెంట్లు గెలవాల్సిందే అని కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి TPCCకి కావచ్చు, ముఖ్యమంత్రి కార్యకర్తలకు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఆదేశాలు ఇచ్చిండు. ఆయన ఖచ్చితంగా ఆయనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది పెద్ద సవాల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయట రాష్ట్రాల్లో వేరు, ఇప్పుడున్న రాష్ట్రాల్లో వేరు. వీళ్ళు 6 గ్యారంటీలు అనే
పథకాలు తెర మీదకి తీసుకొచ్చారు, అధికారంలోకి వచ్చారు కాబట్టి భార్గవ్, హస్తినాలోని ఈ కాంగ్రెస్ టూర్ లో అగ్రనేతలు సీఎం రేవంత్ ముఖ్యంగా రెడ్డి ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ హస్తినాలో ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేతలు ఆయన్ని కలవనున్నారు. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి చర్చలు జరిగే అవకాశం ఉంది. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సో అగ్రనేతలందరితో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. చర్చలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. పార్లమెంటు స్థానాలకు సంబంధించిన చర్చలు జరగవచ్చు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు రాబోతున్నాయి, ఎప్పుడు నామినేట్ పోస్టులు ఇస్తే బాగుంటుంది, పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇస్తే బాగుంటుందా, ఒకవేళ పార్లమెంట్ ఎన్నికలకు తర్వాత ఇస్తే బాగుంటుందా అనే అంశాల గురించి కూడా చర్చ జరిగితే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణలో భాగంగా కూడా కేబినెట్ విస్తరణ ఎవరుంటే బాగుంటది అనే చర్చ కూడా నడుస్తా ఉంది. ఒకవైపు హైదరాబాద్ నుంచి ఇటు ఎంఐఎం ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ కొద్ది మేర ఆయన ఓడిపోవడం జరిగింది, కొద్ది దూరంలో ఓడిపోవడం జరిగింది. ఆయనకు మంత్రి పదవి వరించే అవకాశాలు ఉన్నాయని కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతా ఉంది. హైదరాబాద్ ప్రాంతంలో ఎంఐఎం పార్టీకి చెక్ పెట్టే దిశగా ఫిరోజ్ ఖాన్ కి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు, హోంమంత్రి ఇవ్వబోతున్నారు అనే టాక్ కూడా వినిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఎంఐఎం కి చెక్ పెట్టే దిశగా ఫిరోజ్ ఖాన్ కి మంత్రి పదవి ఇస్తున్నారనే చర్చ కూడా ఒకానొక దశలో జరిగింది. ఇప్పుడు అదే జరుగుతుందని కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఇటు పోతే వివేక్ బ్రదర్స్ లో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఒకవేళ మంత్రి పదవి దక్కపోతే పెద్దపల్లి పార్లమెంట్ నుంచి వివేక్ కుమారుడు గడ్డం వంశీ ఆయన టికెట్ ఆశిస్తున్నాడు. ఒకవేళ పార్లమెంటు టికెట్ వస్తే ఆయనకి మంత్రి పదవి వచ్చే అవకాశం ముమ్మాటికి ఉండదు కాబట్టి సో ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, లోక్సభ ఎన్నికల గురించి, నామినేటెడ్ పోస్టుల గురించి వీటన్నిటి మీద కూడా సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఏఐసిసి పెద్దలతో ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి ఇంతకు ముందే 3:30 బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఇద్దరు కూడా బయలుదేరారు స్పెషల్ ఫ్లైట్ లో. సో దీని తర్వాత ఢిల్లీ హస్తినాలో కొంతమంది అగ్రనేతలు కలుస్తారు. దాని తర్వాత ఏఐసిసి పెద్దలతో కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. శ్రేయ.